ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్లో ఉన్న ప్రసిద్ధి చెందిన లింగరాజ్ ఆలయాన్ని ఈ వీడియోలో చూద్దాం. భువనేశ్వర్ రైల్వే స్టేషన్ నుండి 4.5 కిలోమీటర్ల దూరంలో లింగరాజ్ దేవాలయం ఉంటుంది. భువనేశ్వర్లోని సెక్రటరియట్కు దారిలో బుద్ధ టెంపుల్ కూడా ఉంటుంది. ఈ చిన్న బుద్ధ టెంపుల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహింపబడుతుంది. ఈ బుద్ధ టెంపుల్ ప్రాంగణంలోనే మినీ మరియు బిగ్ కాన్ఫరెన్స్ హాల్స్ కూడా ఉంటాయి. ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్లో ఉన్న లింగరాజ్ ఆలయం ఎంతో ప్రముఖమైనది. ఆలయ కేంద్ర దైవం లింగరాజును శివునిగా పూజిస్తారు. లింగరాజు దేవాలయం సమీపంలో కుడివైపున బిందుసాగర్ సరస్సు ఉంటుంది. బిందుసాగర్ సరస్సును బిందు సరోవరం అని కూడా పిలుస్తారు. 7-8 శతాబ్దాల్లో నిర్మించారని చెబుతుంటారు. పురాణాల ప్రకారం ఈ సరస్సులో గంగా, యమున, గోదావరి, నర్మదా వంటి పవిత్ర నదుల బిందువులు ఉన్నాయని నమ్ముతారు. లింగరాజ్ ఆలయంలోని ఉత్సవ విగ్రహాన్ని పండుగ సమయంలో ఈ బిందుసాగర్ సరస్సులో స్నానం చేయిస్తారు. ముఖ్యంగా చందనయాత్ర వేడుకలో ఇది జరగడం ఆనవాయితీగా ఉంది. ఈ లింగరాజు ఆలయాన్ని 11వ శతాబ్దంలో సోమవంశీ రాజవంశం నుండి రాజులు నిర్మించారని చెబుతారు. ఈ ఆలయ కేంద్ర గోపురం 180 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ ఆలయం కళింగ నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తుంది. సోమవంశీ రాజవంశం తర్వాత గంగా పాలకుల నుండి అదనపు చేర్పులు ఈ దేవాలయానికి చేశారని చెబుతారు. ఈ ఆలయం 4 భాగాలుగా ఉంటుంది. అవి విమాన గర్భగుడి నిర్మాణం, జగమోహన అసెంబ్లీ హాల్, నటమందిర పండుగ హాల్ మరియు భోగ మండప నైవేద్యాల హాలుగా ఉంటాయి. ప్రతి ఒక్కటి దాని మునుపటి కంటే ఎత్తులో పెరుగుతుంది. ఆలయ సముదాయంలో 108 ఇతర ఆలయాలు ఉంటాయి. 13వ శతాబ్దపు సంస్కృత గ్రంథమైన ఏకామ్ర పురాణంలో లింగరాజ దేవత మొదట మామిడి చెట్టు కింద ఉన్నందున భువనేశ్వర్ను ఏకామ్ర క్షేత్రమని కూడా పిలుస్తారు. 12వ శతాబ్దంలో పూరిలో జగన్నాథ ఆలయాన్ని నిర్మించిన గంగా పాలకుల నుండి ఉద్భవించిన జగన్నాథ శాఖ యొక్క ప్రాముఖ్యత పెరగడం వల్ల ఈ ఆలయంలో విష్ణువు యొక్క చిత్రాలు ఉంటాయి. ఈ ఆలయాన్ని టెంపుల్ ట్రస్ట్ బోర్డు మరియు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్నాయి. అద్భుతమైన నిర్మాణ శైలితో నిర్మించబడిన ఈ ఆలయాన్ని పగటిపూట ఎంత ఆకర్షిస్తుందో రాత్రిపూట అంతకు మించి ఆకర్షణగా ఉంటుంది. ఆలయంలోనికి సెల్ ఫోన్లు, కెమెరాలు అనుమతించరు. బాహ్య దృశ్యాలను చక్కగా వీక్షించడానికి గోడ పక్కన ఒక వీక్షణ వేదిక ఉంది. దీనిని మొదట అప్పటి వైస్రాయ్ లార్డ్ కర్జన్ సందర్శించడానికి నిర్మించారని చెబుతారు. అద్భుతమైన బాహ్య నిర్మాణ సౌందర్యాలను ఇప్పుడు చూద్దాం. ఎంతో పవిత్రమైన ప్రసిద్ధి చెందిన ఈ ఆలయాన్ని ప్రతిరోజు వేలాది మంది భక్తులు సందర్శిస్తూ ఉంటారు.